ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన ఒలివ కొండల మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవెప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధమును గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు వారు ఒలీవల కొండ మీద కూర్చున్నారు. ఆయన ఏకాంతముగా ఉండి ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఆయన దేవునితో గడుపుతూ ఉండేటువంటి వారు. ఆ సమయమందు యేసుప్రభు వారు చెప్పినటువంటి విషయాలను వారు జ్ఞాపకం చేసుకుని వారు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏమని మాతో చెప్పమంటున్నారు. ఇవి ఎప్పుడు జరుగుతానైనా, నీ రాకడలో ఎప్పుడు ఈ విధంగా జరుగుతాయి? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటని మరి ప్రభువుతో వాళ్ళు అడుగుతున్నారు. మాకు చెప్పునైనా ఆయన రాకడలో ఎలాంటి సూచనలు ఉంటాయి, అవేవో మాకు చెప్తేనే కదా మేము తెలుసుకుని ఇతరులకి చెప్పగలిగేది. మాకు చెప్పునైనా అని యేసుప్రభు వారి శిష్యులు అడుగుతున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. వాక్యములో 37వ వచనం కూడా చదువుదాం. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని యొక్క రాకడను అలాగే ఉండును. ముందటి దినములలో నోవాహు దినము వరకు వారు తినుసు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండెరి. చాలు. అంటే వాళ్ళు ఆ జలప్రేముడికి ముందటి దినములో వారు ఎలా ఉన్నారు అంటే, వారు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు కూడా. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, నోవాహు యొక్క దినముల్లో ఉన్నటువంటి ప్రజల గురించి మనం తెలుసుకుంటున్నాం. నోవాహు దినములో ఉండే ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా వారు ఉంటున్నారు, కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఒకటి, నోవాహు దినములలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే, విపరీతమైన దుష్ట స్వభావము కలిగిన వారు ఉన్నారు. నోవాహు దినాల్లో ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఆ ఓడలోనికి వెళ్ళక ముందు ఉన్నటువంటి ఆ దినముల గురించి ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం. వారు ఎలా ఉన్నారు అంటే, ఒకటి, వారు విపరీతమైన దుష్ట స్వభావము కలిగిన వారుగా వారు ఉన్నారు. వాక్యములు మనం ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క
చాలు. ఇక్కడ వీరు ఎలా ఉన్నారంట ఈ ప్రజలు? వారి హృదయం ఎలా ఉందంట? చెడుతనముతో ఉన్నది, అంటే దుష్ట స్వభావంతో ఉంది. ఈరోజు నీ హృదయములో ఉన్నటువంటి చెడు తలంపులను, చెడు ఆలోచనలను ఆ దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. ఒకవేళ నీ హృదయంలో ఉన్న తలంపులు ఎవరికి తెలియపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మనము చక్కని ముసుగు వేసుకొని చాలా చక్కగా మనము అసలు దేవుని పిల్లలంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా ఒకవేళ ఇక్కడ ఉండొచ్చు. దైవజనుడు నేను కూడా అబ్బా నా పిల్లలు ఎంత చక్కని భక్తి కలిగి ఉన్నారు, ఎంత పెందల కడ వచ్చి ఎంత క్రమంగా కూర్చుంటున్నారు, ఎంత చక్కగా ముసుగు వేసుకుని దేవుని ప్రేమిస్తున్నారు అన్నట్టుగా నేను కూడా ఆలోచించవచ్చు. కానీ దేవుడు నాలాగా నీలాగా ఆలోచించేవాడు మాత్రము కాదండి. ఆయన నీలాగా నాలాగా ఆలోచించేవాడు కాదు. ఇప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు? నేనైతే నీ పై రూపాన్ని చూశానని చెప్పాను కదా. నీ ఇంట్లో నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ అత్తమామలైనా, నీ తల్లిదండ్రులైనా, నీ బంధుమిత్రాదులు ఏం చూస్తారు? నీ పై రూపమే చూస్తారు. చూసేమంటారంటే ఇక ఈ ఊళ్ళో నా పిల్లలు అంత మంచివాళ్ళు ఎవరు అసలు ఎవరు లేరండి అంటారు. ఇక నా పిల్లల తర్వాతే ఎవరి పిల్లలైనా అన్నట్టుగా మన పిల్లల యొక్క స్థితిని చూసి మనం ఆలోచిస్తాం. కానీ మన పిల్లల యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి స్థితి ఎవరు చూస్తున్నారు? మనం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానము. అందుకే దావీదు అంటాడు, నన్ను నీవు ఇప్పుడు పరీక్షించి తెలుసుకొని ఆయన జాగ్రత్త. ఇప్పుడు దేవుడు పరీక్షించి పరిశోధించి ఆయన తెలుసుకుంటే ఏమైనా నాలో నీకు వ్యతిరేకమైనటువంటి ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే చెప్పు నాయనా. ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? భార్యకి అప్పగించట్లేదు, తన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రధానమంత్రులకు అప్పగించట్లేదు, సైన్యాధిపతులకు అప్పగించట్లేదు, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి యాజకులకి ఎవరికి అప్పగించట్లేదు. ఎవరికి అప్పగిస్తున్నాడు? ఇప్పుడు ఆ దేవునికి అప్పగిస్తున్నాడు. ఆయన ఎవరంటే హృదయ అంతరంగములను పరిశోధించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన నీ అంతరంగములో ఉన్న పరిస్థితిని ఆయన పరిశోధిస్తాడు. అది నీ తల్లిదండ్రులకు కానీ, లేకపోతే నీ గురువులకు కానీ, లేకపోతే నీ సంఘములో దైవజనులకు కానీ ఎవరికి తెలియదు. నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి ఆ చెడు స్వభావము, దుష్ట స్వభావం ఎవరికి తెలుసు? అందుకే దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడు. ఇక్కడ నా స్థితిని ఎరిగిన వాడు ఉన్నాడు. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా నేను ఉండాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నాలో ఉన్నటువంటి దుష్ట స్వభావము నా ఇంటి దగ్గర అందరి దగ్గర బొంకినట్లుగా, అందరి దగ్గర నేను మాట్లాడినట్లుగా, అందరి దగ్గర నా యొక్క ప్రవక్తను నేను మెప్పించుకున్నట్లుగా ఇక్కడ నేను ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నా నడక, నా పడక అన్నీ ఆయనకి తెలిసే ఉంది. అరికాడించిన నన్నెత్తి వరకు నాకున్నటువంటి పచ్చిపుళ్ళు గాయములు అవి పిండబడలేదా, స్వస్థత పొందా లేవా, తైలముతో కట్టిందా లేదా, అవన్నీ ఎవరికి తెలుసు? ఆ దేవుడు చూస్తున్నాడే. జాగ్రత్తగా ఎక్కడ ఉండాలి. ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోగలిగే స్థితి నీలో ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఒక మాట చెప్తాను మీకు అర్థం అవటానికి. ఒక మాట చెప్తాను. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 4 వచ్చి చదువుదాం. కీర్తన గ్రంథము 5:4. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. అది దేవుడు మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదంట. ఈరోజు నీలో ఉన్న దుష్టత్వాన్ని చూస్తే దేవునికి ఆనందం కాదు. మరి దేనిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? చెడుతనం బట్టి ఆనందిస్తాడా? దుష్టత్వాన్ని బట్టి ఆనందిస్తాడా? కాదు. మరి దేన్ని బట్టి ఆనందిస్తాడంటే
ఏ దుష్టత్వం అయితే నీలో ఉందో, ఏ చెడుతనం అయితే నీలో ఉందో దాన్ని విడిచిపెట్టి దేవుని మందిరములో దివారాత్రులు నువ్వు ధ్యానం చేస్తావో దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని యొక్క మందిరములో ఆయన దివారాత్రులు ధ్యానం చేయటానికి దుష్టత్వాన్ని, స్నేహాలను, చెడు మార్గములను, ఆలోచనలన్నీ విడిచిపెట్టాడా? దేవుడు మనల్ని చూస్తున్నాడని తర్వాత నీవు విడిచిపెట్టవా విడిచిపెట్టలేదా అనేటువంటిది నాకు తెలియపోవచ్చు, కానీ నా దేవునికి అన్నీ తెలుసు. ఆయన హృదయ అంతరంగములను పరిశీలన చేసేవాడు. పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన అంతరంగమునైనా లక్ష్య పెట్టువాడై ఉన్నాడు. అందుకన్నాడు, మీరు పాలెములో మీరు ఏం చేస్తున్నారు, పళ్ళెమునకు వెలుపుల మీరు శుద్ధి చేసుకున్నారు, కానీ లోపలంతా అచితేంద్రియములతోనూ అనేకమైన వాటితో నింపబడి ఉన్నది. అందుకే మీరు సున్నము కొట్టిన సమాధులాగా. మీరు పైకి తెల్లగా ఉంటున్నారు, పైకి మీరు చక్కని అంగీలు వేసుకున్నారు, పైకి మీరు గడ్డాలు పెంచుతున్నారు, బయటికి చాలా నీతి వచనాలు చెబుతున్నారు, బయటికి మీరు చాలా మంచివారుగా అందరికీ కనిపించినట్లుగా వీధి మూలలో ప్రార్థనలు చేస్తున్నారు, మంచి మాటలన్నీ చెబుతారు, కానీ మీ హృదయం సరైనది కానే కాదు. నోరు మంచి మాటలు పలుకుతుంది, కానీ హృదయం మాత్రం సరిగ్గా లేదు. నోవహు దినములలో ఆ ఓడలోకి వెళ్ళక మునుపు ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంట, వారి పద్ధతులు ఎలా ఉన్నాయి, వారి హృదయ ఆలోచనలో, తలంపులలో ఏది కూడా మంచిది లేనే లేదు. అది కేవలము చెడ్డవుగా ఉన్నాయి. వారి ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి, వారి మాటలు చెడ్డగా ఉన్నాయి, వారి ప్రవక్తలు చెడ్డగా ఉన్నాయి, వారి చేయు క్రియలన్నీ చెడ్డగా ఉన్నాయి. వారు దేవునిని ఎరిగియుండి కూడా వారిని ఆ విధంగా దేవునిని గణపరచలేకపోతున్నారు. ఆయన పరిశుద్ధుడిగా గణపరచలేకపోతున్నారు. ఆయన సజీవుడైన దేవునిగా గణపరచలేకపోతున్నారు. ఆయన అన్నిటిని ఎరిగిన వాడు, చూస్తున్న దేవుడైన భయముతో మనం ఆయనని గణపరచలేకపోతున్నాం. భయము లేని వారుగా ప్రవర్తిస్తున్నాం. మనము దేవుని ఎదుట భయము లేని వారు ఉండకూడదు. ప్రభువు అంటున్నాడు, ఎవరు దీనుడేమనుకునో నేను వారిని దృష్టిస్తాను. ఎవరు దీనుడేమనుకునో వారిని నేను దృష్టిస్తాను. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 23వ వాక్యం. ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుతున్నదని ఎవరి గురించి చెప్తున్నారు? గారడి సీమోను గురించి చెప్తున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర ఏదో మేలు పొందాలి, ఏదో ఆశీర్వాదాలు పొందాలి, ఏదో దీవులు పొందాలని మనం అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. నీ హృదయము దేవుని యందు సరిగ్గా లేదు కాబట్టి ఈ కార్యములందు నీవు పాలు పొంగులు పొందుట అసాధ్యం. ఇది జరగవు. కనుక నీ యొక్క దుస్థితి ఎలా ఉందో దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉంటే నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుతాడు అక్కడ చెప్పగలుగుతున్నాడు. నీ హృదయము ఎలా ఉందన్నాడంటే, ఘోరమైన దుష్టత్వములు ఉన్నదని నాకు కనబడుతున్నది. ఇప్పుడు నీవేమో ఏదో నాకు కావాలని ఆశపడుతున్నవే. ఈ దుష్టత్వములో ఉన్నవానికి ఏ విధముగా దేవుడి సహాయమునో చేస్తాడు. వాటిని విడిచిపెడితే కానీ దేవునికి సహాయమునో చేస్తాడు. విడిచిపెడితే దేవుడు సహాయం చేస్తాడు. విడిచిపెట్టుకోకుండా ఏ విధంగా నీకు మేలు వస్తుంది? ఈరోజు దేవుడికి చెప్తున్న మాటలు ఇవి. అబ్రహాము ఎందుకు అన్ని సంవత్సరాలు, ఎందుకు ఆయన జీవితంలో దేవుని ఆశీర్వాదం ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది? ఎందుకు దేవుడు ఇంకా నేను పదే పదే పరిశోధన చేయాల్సి వస్తుంది అంటే, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు
నీ దేశమును, నీ ప్రజలను, నీ తల్లిదండ్రులను, నీ బంధువులను విడిచిపెట్టి నీ కలిగిన దాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాట విని దేశాన్ని విడిచిపెట్టాడు, కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు, తన బంధువులు కూడా విడిచిపెట్టలేదు. అంటే భక్తి అనేటువంటిది పరిపూర్ణంగా ఉంటే దేవుని కృప మన మీదకు వస్తుంది. లోతు వస్తే చేర్చుకున్నాడుగా, వెంట పెట్టుకుని. అర్థమవుతుంది చెప్పేది? అంటే మనలో ఇంకా దేవుని కొరకు విడిచిపెట్టమన్న దానిని ఇంకా విడిచిపెట్టలేక వెంబడించే స్వభావము, స్వార్థము మనలో మిగిలిపోతుంది. వెళ్ళమన్నటువంటి స్థలములోనికి వెళ్ళటానికి ఇంకా వెళ్ళలేకపోతున్నాం. నేను చేస్తున్న భక్తి, నేను చేస్తున్నటువంటి సమర్పణ చాలా ఉన్నతమైనది అని అనుకుంటూ మనం ఏమైపోతున్నామంటే, నా ఎంత భక్తి కలిగిన వారు ఎవరునూ లేరు అనేటువంటి భ్రమలో మనము దైవ భక్తిని మర్చిపోతున్నావు, దైవ క్రమాన్ని మర్చిపోతున్నావు. నువ్వు ఏమై ఉన్నావో, నీ ఎవరి సొత్తు కూడా మర్చిపోతున్నావు. అందుకే సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు కూడా సరి చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. దేవుడి దగ్గర ఉన్న మనము, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి భయము కొంచెమైనా ఉన్నా మనం ఏం చేస్తామంటే, దేవుని ఎదుట మన జీవితాన్ని మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం. భయముతో వణికిపోతాం దేవుని దగ్గర. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వారు ఎవరికైనా తెలిస్తేనే కదా, ఎవరైనా నన్ను ఏమైనా పట్టుకుంటేనే కదా, అప్పుడు వరకు నేను ఎవరిని? దొరనే కదా, దొరికితేనే కదా దొంగ, దొరకనంత కాలము ఈరోజు నీ జీవితంలో దొర జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ఒకరోజు దేవుడు అంటున్నాడు, వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లు పడేయండి, వీడెవడో నాకు తెలియదు, పారండి వెండి దూరంగా. ఎంత ఘోరమైన పాపినని దేవుడు క్షమిస్తాడు, చేర్చుకుంటాడు అని చెప్పి మన పాపములను మనలోనే పెట్టుకుని క్షమించే దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలేక వాటిని ఇంకా అలాగే పట్టుకుని ఒక బంక జలగలాగా మనం వెళ్ళిపోతున్నాం, బంక జలగలాగా వెళ్ళిపోతున్నాం. విడిచిపెట్టలేనటువంటి స్వభావము దేవుని ఆశీర్వాదాలకి నిన్ను దూరం చేస్తుంది, దేవుని రౌద్రానికి నిన్ను గురి చేస్తుంది. దేవుడు నిన్ను పిలిచింది శిక్ష నుండి విడుదల పొంది దేవుని కృపలో నీవు దీవించబడటానికి. కానీ నీ జీవితంలో అదే పాపములో, అదే శాపములో ఉండి దేవుని ధిక్కరిస్తూ దేవుని భయం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటుంటే దేవుని కోపం మన మీదకి రాదా? అందుకంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడినటువంటి పిల్లలు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతారు? మరణిస్తారు. జాగ్రత్త, మరణిస్తాం. దేవుని కోపము నీ మీదకు రాకమునిపే, అందుకే దుర్దినములు రాకమునిపే సృష్టికర్తను ఏం చేయాలి? ఇకనైనా నీవు మంచం ఎక్కక మునిపే ఏం చేయాలి? నీవు మంచం మీద ఉండగానే నువ్వేం చేయాలి? దేవుని దగ్గర నీవు ప్రార్థన చేయాలి. తరువాత అంత కాలిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత నోవహ దినములో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే కేకలు వేస్తున్నారంట. ఎవరు వింటారు నీ కేక? ఎవరు వింటారు? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు వినకుండా దుష్టత్వ కార్యాలు చేయటానికి, దుష్ట స్నేహాలతో నడుచుకోవటానికి, దుష్ట సంబంధమైనటువంటి సంభాషణలతో నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు కేక వేయలేదా? దేవుడు పిలవలేదా? దేవుడు నిన్ను రక్షించడానికి దినమంతా ఆయన చేతులు నీ వైపు చాపలేదా? నువ్వు చేస్తున్నటువంటి ఆ దుష్ట కార్యమును బట్టి నీ మీదకు వచ్చేటువంటి ఆ శిక్ష ఏంటో ఆయన ఎరిగి ఉండి ఆయన పరితపించలేదా? గుండె పగిలిపోలేదా? ఆయన పట్టించుకోమను, మాట లెక్క చేయమను.
చాలాసార్లు తల్లిదండ్రుల మాటలు లెక్క చేయం, తల్లిదండ్రులకు లోబడం, పెద్దవారికి లోబడం. మనం ఏదైతే అనుకున్నామో అదే చేయాలన్నటువంటి ఒక దీక్షతో మనం వెళ్ళిపోతూ మన జీవితంలో మన నాశనమును మనమే తెచ్చుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం అవముగానే అది ఎర్రగా ఉంది, అది రమ్యముగా ఉంది, చూడటానికి బాగుంది అని పై రూపాన్ని చూసింది, కానీ అది తింటే వచ్చేటువంటి నష్టం ఏంటో చూడలేకపోయింది. ఇవాళ చాలామంది పై రూపం చూస్తున్నారు, అందసంధాలు చూస్తున్నారు, వారి గుణగణాలు, వారి పరిస్థితులు చూడలేకపోతున్నాం. ఇవాళ మోసపోయిన తర్వాత, ఆ దానిలో మునిగిన తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేని స్థితి ఇవాళ యవనస్తులలో, కుటుంబాల్లో మనం చూస్తున్నాం. జాగ్రత్త. సంఘములో చూస్తున్నాం, విశ్వాస జీవితంలో చూస్తున్నాం, రక్షణ పొందుతున్నావు, కానీ సరైనటువంటి విధానాన్ని మనం ఇంకా అనుసరించేటువంటి దౌర్భాగ్యమైన జీవితాల్లో మన జీవితాలు మిగిలిపోతూ ఉంటున్నాయి. అందుకే సీమోను విషయాలు అంటున్నాడు, అయ్యా నీవు ఘోర దుష్టత్వములో ఉన్నట్లు నాకు, దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు ఆ కనబడుతున్నది. చదువమ్మా. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. అప్పుడు దేవుడు నీకు సహాయము, నువ్వు ఆశించింది నీకు దొరుకుద్ది. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, నువ్వేమన్నా తగ్గించుకుని ప్రభు యొక్క భయములోనికి, భక్తులోనికి వస్తే, ఆయన మాటకు విధేయత కలిగి ఉంటే దేవుడు తప్పకుండా సహాయమును చేస్తాడు. ఒకవేళ నువ్వు ఇలాగే ఉంటే దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ నీవు కానీ దేవుని మాట వినకుండా ఉంటే, ఆ ధనవంతుడు కానీ ఆ నరకములో పడి అప్పుడు అబ్రహామా అబ్రహామా అని కేక వేస్తే సహాయం దొరుకుతుందా? దొరకదండి. వాడలోకి వెళ్ళిపోయిన తర్వాత, దాన్ని సీలేసిన తర్వాత రొమ్ము బాదుకుంటూ ఏడుస్తూ, ఇప్పుడు తలుపు తెరవయ్యా, మేము వచ్చేస్తాం, నేను ఒక్కడే కాదు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అందరూ వచ్చేస్తామయ్యా, అన్నీ వదిలిపెట్టేస్తాం, ఇక మాకు ఇళ్ళు వాకిళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ మాకు అవసరం లేదు, తినటం త్రాగటం ఇవన్నీ మాకు అవసరం లేదు, స్నేహాలు మాకు అవసరం లేదయ్యా. ఇప్పుడు మేము వాటిని బట్టి మేము నీ సన్నిధానానికి రాలేకపోయాం, నీ మాట గౌరవించలేకపోయాం. నీవు 120 సంవత్సరాలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా మేము ఆ వాడలోనికి, అసలు ఆ వాడ ఎలాంటిదో కూడా మాకు తెలియదు. చాలామందికి అనేక సంవత్సరములు, అంటే దరిదాపు 100 సంవత్సరాలు పైబడి ఇక్కడ చర్చి ఉన్న చాలామందికి తెలియదు. ఇక్కడ దేవుని మందిరం లోపల ఏముందో తెలియదు. దేవుని ప్రాంగణంలో కూడా అడుగు పెట్టలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. సువార్త వినిపించబడుతున్నప్పటికీ కూడా ఈ సువార్తను మనం ఎగతాళి చేస్తున్నవారు, హేళన చేస్తున్నవారు, దీన్ని లెక్క చేయని వారు చాలామంది మన ఎదుట ఉన్నారు, చాలామంది మనకున్నారు. ఒకరోజు మనందరము దేవుని ఎదుట నిలబడాలి. అందుకంటాడు, దేవుడు ఎక్కిరించబడడు. ఒకవేళ నీవు ఏదో దేవుడిని ఎక్కిరిస్తున్నాను, ఏదో దేవుని హేళన చేస్తున్నాను, ఏదో దేవుడిని తగ్గిస్తున్నాను అని నీ ఇష్టానుసారంగా నీ బలముతో, నీ జ్ఞానముతో, నీకున్న డబ్బులతో ధిక్కరిస్తున్నావేమో, ఒక్కరోజు నువ్వు తల దించుకుని ఏడ్చే రోజు ఒకరోజు ఉంది. అయ్యో నేను పాపము చేశానండి. ఆ రోజు నేను రక్షించేది ఎవరు? నీ ఆర్తనాదాలు వినేదేవుడు? నీ పిల్లలు, నీ కుటుంబాన్ని కాపాడేది ఎవడో? నీ ప్రాణాల్ని. జాగ్రత్త. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుసు కాదు, విరనేరకున్నట్లు ఆయన చెవులు మందము కానే కాదు. ఇప్పుడు మనందరం ఏం చేయాలి? రక్షించే దేవుని దగ్గరికి వెళదాం, కాపాడే దేవుని దగ్గరికి వెళదాం, నీకు మేలు చేసే దేవుని దగ్గరికి వెళదాం.
ఆయన తగిన కాలములో నీ ప్రార్థన విని నీకు జవాబునిచ్చి నీ కోరికలను దేవుడు ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే మన విపరీతమైనటువంటి దుష్ట స్వభావము మంచి నడవడికను, మంచి జీవితాన్ని, దేవునితో నీకున్న సంబంధాన్ని తెంచేస్తుంది. అది నీకు మంచిది కాదు. దావీదు అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండేటువంటి ఆ స్థలములో కూర్చోక ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే దేవుని మందిరములో ఒక దినములు ఉంట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరములో ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదములు ఉన్నాయి, ఎన్నో స్వస్థతలు ఉన్నాయి. నీకు కావలసిన ప్రతి అవసరత దైవ సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి ఆయన దైవ సన్నిధిని, మేలైన దైవ సన్నిధిని కోరుకున్నాడు. మనం ఏది కోరుకుంటున్నాం? స్నేహాలు కోరుకుంటున్నామా? లోక సంబంధమైన ఆశలు, కోరికలు మనం కోరుకుంటున్నామా? లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైనటువంటి ఎగతాళిగా, హేళనగా మాట్లాడుకుంటూ అపహాస్యం చేస్తూ ఆ పరిస్థితులు మనం కోరుకుంటున్నామా? ఏది నీకు మంచిది? ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. 5:8 కనుక అది మనం దేనితో ఆచరించాలి? పులియని రొట్టెతో మనం ఆచరించాలా? ఇంకా మన దానిలో పులిసినది పాతదే. ఆ పాతది ఏమన్నాడు? ఆ పులిసిన పిండి దేంతో పోల్చాడు? దుర్మార్గముతోనూ, దుష్టత్వంతోనూ. ఆ పులిసిన పిండితో మనం ఏం చేయకూడదు? మనం దేవునితో ఆరాధన, దేవునితో సహవాసము మనం చేయొద్దు. నీలో ఏది పులిసిందో, ఏ దుష్టత్వం ఉందో, ఏ పాపం ఉందో ఎవరు తెలుసు? తెలుసా లేదా? ఇక్కడ నేను చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు. అబ్బా, నా పిల్లలు అంత బంగారం, నా పిల్లలు అంత మంచోళ్ళు, అసలు ఎక్కడ లేరు అన్నట్లుగా నీ పై రూపాన్ని చూసి, ఇంట్లో నువ్వు ఉండేటువంటి ఆ మంచి స్థితిని చూసి తల్లిదండ్రులు ఒకవేళ భలే అనుకోవచ్చు. పక్కంటోళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అనుకోవచ్చు. కానీ నీ స్థితి ఎవరికి తెలుసు? దేవునికి అన్నీ తెలుసు. జాగ్రత్త. మనం ఆరాధన చేసేటప్పుడు పులుసుని పిండితో ఉండవద్దు. ఎందుకంటే వాక్యం చెప్పింది కదా, కాగా ఎవడైనానో క్రీస్తు యేసునందు ఉన్న ఎడల, కాగా ఎవడైనానో క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు ఏమవ్వాలి? నూతన సృష్టి అవ్వాలి. నూతన సృష్టిలో ఏముండకూడదు? పాతవి గతించిపోవాలి, సమస్తము. అది దేవుల్లో ఉన్నవాడికి సమస్తం క్రొత్తగా ఉండాలి. పాత జీవితం ఏమైపోవాలి? లేదు చర్చికి వచ్చేటప్పుడు వదిలిపెడతాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వాటిని కాసేపు ఉండలేవా ఏంటి? ఇంటి దగ్గర నేను వెళ్ళేది ఎంతసేపు? నా ప్రార్థన ఎంతసేపు? పాటలు పాడి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అయ్యగారు వాక్యం స్వరం వినిపడుతుంది, అప్పుడే కానీ పరిగెత్తుకో, ఈ కాసేపు ఆడు కూర్చో, మళ్ళీ నేను వచ్చేస్తాను, మన ఇద్దరం కలుసుకుందాం అంటే మన జీవితం ఎలా ఉంది అంటే తాత్కాలికంగా విడిచిపెడుతున్నాం, శాశ్వతంగా మాత్రం దానిని విడిచిపెట్టలేకపోతున్నాం. శాశ్వత కాలం ఉంచవలసిన దైవ సన్నిధిని, దైవ వాక్యాన్నేమో తాత్కాలిక చేస్తున్నాం, విడిచిపెట్టవలసినటువంటి లోకాన్ని, స్నేహాన్నేమో శాశ్వతం చేస్తున్నాం. ఎందుకంటే శరీరానుసారమైన మనసు కలిగే వారు శరీర విషయంలో మనసు పెడుతున్నారు, ఆత్మానుసారమైన వారు ఆత్మ విషయములలో. నీ మనసు శరీరముగా ఉంది, శరీర ఆశలుతుంది కాబట్టి నీ మనసు అటు వెళ్ళిపోతుంది. ఆ శరీర సంబంధమైనటువంటి స్నేహాలు, మాటలు, ఆలోచనలు ఇవన్నీ దొరికినప్పుడు నీ హృదయం ఉప్పొంగిపోతుంది. అదొక గొప్ప ఆనందంగా, సంతోషముగా సాగిపోతున్నావు.
ఆత్మ సంబంధమైన దానికి దూరం అయిపోతున్నాం. జాగ్రత్త. ప్రజల యొక్క పరిస్థితులు అలాగే ఉన్నాయి. అందుకే నోవహు ప్రసంగాలు, మాటలు వాళ్ళు లెక్క చేయలేదు, వెళ్ళిపోయారు అంతే, లెక్క చేయట్లేదు. ఇక రెండవదిగా చూస్తే వారి ఆలోచనలన్నీ బహు చెడ్డవై ఉన్నవి. నోవహు దినములలో ఆ ఓడలోకి రాకమునుపు ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంట? బహు చెడ్డగా ఉన్నవి. అది కూడా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములోనే అక్కడ రాయబడింది. అది అంటే ఊహ అంటే ఆలోచనలన్నీ ఏమనుకుంటున్నారంట? చెడ్డవి. చాలామంది యొక్క ఆలోచనలు, ఊహలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి? దేవుడు వారిని రక్షించినప్పటికీ, దేవుడు వారిని కాపాడినప్పటికీ, దేవుడు వారి యొక్క పాపము స్వభావము నుండి, పాపము నుంచి వచ్చేటువంటి నరకము నుండి వారు తప్పించబడుతున్నప్పటికీ కూడా వారు ఆలోచనలు, ఊహలన్నీ కూడా ఎలా ఉన్నాయి? చెడ్డగానే ఉన్నాయి. అంటే వారి జీవితాలలో ఇంకా వారి ఆలోచనలు ఏమవట్లేదు, మార్పు చెందట్లేదు, వాక్యముతో దాన్ని సరి చేసుకోవట్లేదు. వారి యొక్క ఆలోచనలన్నీ ఏమవుతున్నాయో తెలుసండి? కోరికలన్నీ గుర్రాలై పరిగెత్తుతున్నప్పుడు దానిని స్వాధీనం చేయలేనటువంటి వారైపోతున్నాం, దాన్ని కళ్ళి వేయలేకపోతున్నాం. నీలో చాలా ఆశలు, కోరికలు గుర్రాలై వెళ్ళిపోతుంటే దాన్ని కంట్రోల్ చేయలేక ఈడ్చుకుని పోబడుతున్నావు. జ్ఞానం కావచ్చు, గొప్పవాడు కావచ్చు, ఉన్నతమైన వాడు కావచ్చు, అనేక మంది నీ జ్ఞానాన్ని, నీ పరిస్థితులను గురించి ప్రశంసించవచ్చు, గొప్పగా పొగడవచ్చు. కానీ నీవేమైపోయావు తెలుసా? నీ ఆలోచనలు బట్టి నీవేమైపోయావు? అందమైనటువంటి స్త్రీలకు, అందమైనటువంటి వారికి దాసోహమై వారు చెప్పిన మాటలు విని ఏమైపోయావు? అందరికి వెళ్ళిపోయి దేవాలయాలు కట్టేశావు, బలిపీఠాలని కట్టేశావు. జ్ఞాని అయిన సొలొమోను చేసినటువంటి పని. మనలో ఉన్న కోరికలు గుర్రాలై వెళ్ళిపోతున్నప్పుడు ఏమైపోతున్నావు? దానికి ఎడవబడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, దాన్ని కళ్ళి వేయలేకపోతున్నాం. యాకోబు భక్తుడు దీని గురించి అంటాడు, నాలుగు కళ్ళు వేయిపోయినా, నీ దేహమంతటికి కళ్ళు వేయకపోతే ఒక చిన్న నిప్పు అడవిని తగలబెట్టినట్టు కళ్ళెము పెట్టి త్రిప్పుదాం కదా. ఓడలు కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై, ఓడ నడుపు అనే యొక్క ఉద్దేశము చొప్పున అది చొక్కాను చేత అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడి. చూసారా? అది అగ్ని లాంటిదే. దీన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? స్వాధీనం చేయలేకపోతున్నాం. పెద్ద ఓడలు కంట్రోల్ చేస్తున్నారు, గుర్రాలను కంట్రోల్ చేస్తున్నారు, క్రూరమైన వాటిని కంట్రోల్ చేస్తున్నారు. కానీ మానవుని శరీరాన్ని, ఆలోచనలను, దేహాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. అందుకే అనేక మంది రాజ్యాలు కూలిపోతున్నాయి, అనేక మంది దేవుని అభిషేకాన్ని కోల్పోతున్నారు, అనేక మంది దైవ సన్నిధిని, దైవ ఆశీర్వాదాలని కోల్పోయి భ్రష్టులు అయిపోతున్నారు. కంట్రోల్ చేసుకోకే, జాగ్రత్త. ప్రభు అందుకంటున్నాడు, సృష్టి యావత్తు నా మాట వింటుంది, కానీ నా ప్రజలే నా మాట వినట్లేదు. సృష్టి యావత్తు నా మాట వింటుంది.
ఇప్పుడు వరకు కూడా నేను ఏం చేయమంటే అదే చేస్తుంది. కానీ నా మనుషులు నా మాట వింటారనుకొని నేను వారిని ప్రేమించి వారిని స్వతంత్రులుగా చేస్తే ఇప్పుడు వారు నా మాట వినకుండా వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా మీద మడిమి లేపుతున్నారు నన్ను తన్నటానికి. ఎంత వాపోతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులను గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉన్నామంటే మన ఆలోచనలు బహు చెడ్డగా ఉన్నాయి. యెరోబామును ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. యెరోబామును ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. చూడండి వాక్యములో నుండి మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 8వ వాక్యము నుండి చదువుదాం. పెద్దలు అతనితో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనలు అడిగి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనేం చేయాలో ఆలోచన చెబుతారని మిమ్మల్ని పిలిపించాను, మీరు ఏం చెబుతారో నాకు చెప్పండి అంటే అప్పుడు వారు ఆ యవనస్తులు అతనితో ఏం చెబుతారో చూడండి. అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పారు, నీ తండ్రి ఆ కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞ. సరే చూసారా, అంటే నేను నీకు అధికారం ఇచ్చింది ఎందుకంటే ప్రజలు ఏమంటున్నారు, అయ్యా ఇంత బరువు ఉంది, ఈ బరువుని తీసేనైనా అని చెప్పారు. పెద్దలు ఏమన్నారంటే వాళ్ళు చెప్పిన మంచి సలహా వారికి చెప్పాడు, వాళ్ళ మాటలు పక్కన పెట్టాడు. తనతో పాటు ఎదిగినటువంటి యవనస్తులు అంటాడు, అయ్యా మీరేం చెబుతారు అన్నాడు. ఇప్పుడు వాళ్ళేమన్నారంటే అయ్యా మీ తండ్రి మీ మీద ఒక బరువైన కాడిని మోపాడు, కానీ మీరు దాన్ని తీసేయమని ప్రజలు కోరుతున్నారు కదా, కనుక నువ్వు తీసేయొద్దు. నా తండ్రి యొక్క నడుము కంటే నా చిటికనేలు ఇక పెద్దదిగా ఉంటుందయ్యా. ఒకవేళ మా తండ్రి మీ మీద బరువైన కాడిని మోపితే నేను ఇంకా కాడిని ఏం చేస్తాను, నేను మాత్రం తీసేనయ్యా. మిమ్మల్ని శిక్షించాను, నేనైతే దేంతో కూడా శిక్షిస్తాను. అబ్బో సామాన్యమైనది కాదు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అలా శిక్షిస్తేనే తప్ప వీళ్ళు మన మాట వినరయ్యా. యవనస్తులు చెబుతున్నారు అలా శిక్షించాలి. ఇప్పుడు ఎవరు సలహాను పాటిస్తున్నాడు? యవనస్తుల సలహా బాగుందంట. చాలామందికి పెద్దవారి సలహా బాగోదు, దేవుని వాక్యం బాగోదు, దైవ సన్నిధిలో కూర్చోవటం బాగోదు, దైవ సన్నిధిలో చెప్పే మంచి నడవడిక మంచి పద్ధతులు బాగోవు. వీళ్ళకి ఏంటంటే బయట స్నేహితులు ఏది చెబితే అది. అవసరమైతే రాత్రి 12-1 గంటకైనా వెళ్ళి ఫుడ్ కోర్టులో కబడ్డీ ఆడవచ్చు భోజనంతో. 12 దాటితే అరగదరా చచ్చిపోతున్నారన్నా మీరు బయటికి వెళ్ళి నాయన ఆ ఫుడ్ తింటే కల్తీ ఫుడ్డు, దానిలో విషపూరితమైనది ఉంటుంది, భోజనం విషపూరితమైనది అయిపోయిన తర్వాత మీరు తింటే మీరు చనిపోతున్నారు, రోగాలు వస్తున్నాయి, రకరకాల బలహీనతలు పడుతున్నారంటే లేదు మేము సావటానికని సిద్ధమే, మేము ఆ భోజనమే. వాళ్ళ ప్రజల యొక్క పరిస్థితులు, యవనస్తుల యొక్క పరిస్థితులు, ఒకడు అలాగుంటే నేను వాడికంటే ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి, వాడు ఒక ₹1,00,000 బండి కొంటే నేను ₹2,00,000 బండి కొనాలి, వాడు ఒకవేళ 100 వెళితే 150-200 వెళ్ళాలి. తగ్గట్ల
మనకి ఇల్లు ఉన్నాయా, వాకులు ఉన్నాయా, మనకి ఏమున్నాయి, మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ఎలా ఉండాలి ఏంటి, ఏమీ ఆలోచన లేదు. ఏమీ లేవు, ఆలోచన లేవు. ఒకడికంటే నా చేయి పైన ఉందా, ఒకడికంటే నేను గొప్పవాడుకున్నానా, ఒకడికంటే నేను ఎక్కువ పనులు చేస్తున్నానా, వాడు ఒక బూతు తిడితే నేను 2 బూతులు తిడుతున్నానా. ఈ స్థాయిలో మన యొక్క జీవిత ఆలోచనలు ఉన్నంత కాలము మన ఆలోచనలను మార్చగలిగిన వారు, మన ఆలోచనలు కంట్రోల్ చేయగలిగిన వారు, నిన్ను ఒక మంచివానిగా నిన్ను చేయగలిగిన వారు ఎవరునూ. ఎంత దేవుడు చెబుతున్నప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా మార్పు అనేది మనం చెందట్లేదు. సామెత గ్రంథంలో 20వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 25వ వచనం చదువుదాం. నరు లాంటివి ఎక్కడ? లోతు నీళ్ల వంటిది కదా. అంటే ఒక లోతుగా ఉన్నటువంటి ఒక నీళ్ల వంటిది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నరుని యొక్క ఆలోచనలు, స్వభావాలు ఎలా ఉన్నాయి? చాలా లోతుగా ఉన్నాయి, చాలా లోతుగా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు చాలా లోతుగా ఉన్నాయి. మన పిల్లలు ఏదో చిన్నపిల్లలు అనుకుంటున్నాం. నా మందిరంలో నా పిల్లలందరూ పాపం చాలా కష్టజీవులు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, వాళ్ళు చాలా అమాయకులు, నూతులు, కప్పలు అని మనం అనుకుంటున్నాం. కానీ వారి ఆలోచనలు నీకేం తెలుసు అసలు బట్టల సంగతి అన్నట్టుగా. అయ్యగారు నీకేం తెలుసు లోకం సంగతి, ఒక్కసారి వెళ్ళి చూడు, ఆ సంగతులు ఏంటి నీకు అర్థమవుతాయి. భక్తులు సహితం ఈడ్చుకుపోయింది. ఈరోజు నీ జీవితంలో నీ హృదయము, నీ ఆలోచనలు ఎంత లోతుగా ఉన్నాయో ఎవ్వరికి అందనంతగా వెళ్ళిపోయావు. లోతుగా అంటే పాపములోనికి. అందుకంటాడు జిగటగల ఊబిలో నేను అక్కడి నుంచి నన్ను పైకి లేవనెత్తేవాడు ఎవడు, లేవలేనెత్తనంత లోతులోకి వెళ్ళిపోయావు. మార్పు రావట్లేదు, ఆలోచనలు మార్పు రావట్లేదు, పద్ధతిలో మార్పు ఏమీ రావట్లేదు. వాక్యములో చాలా విశేషమైన మాటలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. కనుక నోవాహు దినములలో ఉన్నటువంటి ప్రజలు ఆ ఓడలోనికి రాకమునుపు వారి యొక్క దుస్థితి ఎలా ఉందో, ఒకటి వారు విపరీతమైన దుష్ట స్వభావం కలిగిన వారు ఉన్నారు. రెండవది వారి ఆలోచనలని బహు చెడ్డవిగా ఉన్నాయి. వారు హృదయము బహు లోతుగా ఉంచబడింది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24:38 వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనంలో, జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఎలా ఉన్నారంటే తినుసు. వీళ్ళు ఎలా ఉన్నారు? ఆ నోవాహు దినములలో వారు తినుసు. ఇంకా చాలా ఉండేలే. ఇప్పుడు ఆ దినములలో దేవుని వాక్యమును విని భయపడుతూ ప్రజల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందా అని నోవాహు వారికి సువార్తను అందిస్తూ, రండి నాయనా ఓడలోనికి రండి, మనకు రక్షణ ఓడను మనం ఏర్పాటు చేసుకుందాం. ఒకరోజు భయంకరమైనటువంటి జలప్రళయము రాబోతుంది. ఆ జలప్రళయములో మనందరం కూడా మునిగిపోయి కొట్టుకుపోయి మన యొక్క ప్రాణాలు, మన ఆస్తులు, మన సంపాదన అంతా నాశనం కాక మునిపే మనందరం దీనిలోనికి వెళ్ళటం, ఒక రక్షణ ఓడ కట్టుకోవడం మనకు మంచిదని దేవుని సేవకుడు ఎంత చెప్పినా వాళ్ళు మాట వినకుండా ఏం చేస్తున్నారు? తినటానికి, త్రాగటానికి వారు ఎక్కువగా సమయం కేటాయించారు. అసలు లెక్క చేయట్లేదు. వాక్యంలో నుంచి సామెత గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీవు తిండిపోతు అయిన ఎడల
తిండిపోతు అయితే చాలామంది తిండి దగ్గరే కదా గొడవలో. వీడు కూరంతా తినేసాడు, నేను ఎంత కష్టపడి ఉండొచ్చాను, ప్రార్థనకి వెళ్ళి వచ్చేసరికి ఆగాడా. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి కాడి నుంచి సట్లు ఇసురుకోను, కొండలు ఇసురుకోను. ఆదివారమేగా నేను వండుకున్నది, మళ్ళీ ఆదివారం నుంచి ఏదో ఒకటి వండుకుని అడవుడికి పనికిపోతాను. ఆదివారం వచ్చేసరికి వీడి తాగి వచ్చి ఏం చేశాడు, భార్య పిల్లలు కూడా వాడికి గుర్తు రాలేదు, తినేశాడంట. బైబిల్ చెప్తున్న మాటలండి. ఒకవేళ అలా తిండిపోతుగా ఉన్నట్లయితే నువ్వేం చేయాలి, నీ గొంతుకకు కత్తి పెట్టుకో, జాగ్రత్త. ఆ తిండిపోతుతనము, దరిద్రత నిన్ను చింపిరి గుడ్డల పాలు కుటుంబంలో సమస్యలు తెచ్చిపెడుతుంది. కుటుంబంలో భయంకరమైనటువంటి కోపాలకి, రౌద్రానికి, అవసరమైతే కొట్టుకోవటానికి, అవసరమైతే కోర్టుకని వెళ్ళటానికి, ఇట్టంటోడు కానీ నేను కాపురం చేసేది అని నీ స్థాయిని, నీ పరిస్థితి తగ్గించేటట్లు చేస్తుంది. జాగ్రత్త. వాక్యములో నుంచి మరొక మాట చూపిస్తాను. 21 వచ్చి చదవండి. ఆ 23వ అధ్యాయంలోనే, సామెతల గ్రంథం 21 వచ్చిన, త్రాగుబోతులను తిండిపోతులను ఏమైపోతారు? త్రాగుబోతులు, తిండిపోతులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దరిద్రమైనా పర్వాలేదు, మేము మాత్రం నీ మాట మేము వినం, నీ సన్నిధికి రాం, ఆ వాడలోనికి రాం, ఆ వాడ కట్టడానికి మేమేమి హెల్ప్ చేయం, మేమేమి మీకు సహాయము మేము చేయం. ఇప్పుడు పండగలు వచ్చిన కాడి నుంచి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, మా చిన్నప్పుడైతే పండుగలు వచ్చినాయి అంటే ఆ చాలలో ఉన్న పొట్టు అంతా తీసుకొచ్చి ఆ మట్టిలో ఊరబెట్టి, తీసుకొచ్చి ఊరబెట్టి తొక్కి ఏం చేసేవాళ్ళు, ఆ ఇంటికి ఎక్కడెక్కడ ఊడిపోయి అన్నీ తీసి వీళ్ళు చక్కగా ఆ ప్యాచరింగ్ వర్క్ చేసేవాళ్ళు. ఆ చేసి అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి రోడ్డు దాకా ఆడ వాకిలు ఎంత ఉంటే అంత అరుగులేసి, దానికి అటుపక్క ఇటుపక్క దారిలాగా రాళ్ళు అని పాతుకుని సున్నాలేసి ముగ్గులేసి, అక్కడి నుంచి రోకళ్ళు పట్టుకుని కొట్టి ఒళ్ళంతా తలిసిపోయి, ఇక పండుగ రోజు వచ్చేసరికి మొఖాలన్నీ బిక్కమొక్క వేసుకొని అందమా సందమా ఫోటోల్లో దిగితే. ఎందుకని పగలే కోతకి వెళ్ళాలి, నైట్ వచ్చే నిద్రపోయేదాకా ఇల్లు మెత్తాలి, మళ్ళీ పండుగ వచ్చేసరికి బట్టలు కొనపోతే బాగాదు, పట్టలు కొనపోతే బాగాదని చెప్పేసి ఇవన్నీ వండి పండగకి చర్చిలోకి వచ్చేసరికి మొఖాలన్నీ అదే ప్రజలందరికీ కలగబోవు. సంతోషం ఉందా? ఒక్కడి దగ్గర సంతోషం ఉందా అంటే ఎవరి మోకాల్లో సంతోషం ఉండేది కాదు. సరే అక్కడికే సరే అనుకుందాం సంతోషం సంగతి. ఇన్ని చేసిన తర్వాత అడావుడిగా ఒకప్పుడు షాపులకి వెళ్ళి ఎక్కడ కొనేవాళ్ళు, ఇల్లంటూ వచ్చేవాళ్ళు కదా, ఆ దగ్గర కొనేవాళ్ళు. ఈ మిస్టోళ్ళకి అప్పచెబితే వాళ్ళేమో నిద్రపోతా, వెనక్కి ముందుకు ఆళ్ళు గుట్టి ఎట్టగొట్ట ఇచ్చిన కాడి నుంచి ఈ చెయ్యి పైకి వెళ్ళిందా, ఇది కిందకు వచ్చిందా, ఇది ఓడదీయాలా, ఎన్ని తంటాలో పండగంటే. బూజులు దులుపుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బట్టలు కొట్టుకోవాలి, పప్పులు వండుకోవాలి, మళ్ళీ పిల్లల్ని పిలవాలి, అల్లుల్ని పిలవాలి, నాటుకోడు కొయ్యాలి. రెడీమేడ్ సరుకు కాదండి ఇప్పుడులాగా. అసలు రెడీమేడ్ ఎవరికి వినపడుకోకుండా, ఎవరికి తెలియకుండా, వాసన కూడా ఎవరికి వెళ్ళకోకుండా అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి, ప్యాకెట్లే కదా. ఒకప్పుడు ఈ పద్ధతులు, ఈ పరిస్థితులు ఏమీ లేవండి. కష్టపడేవాళ్ళు. పండుగంటే కొంతమంది సంతోషంగా ఉంటే, కొంతమంది ఏం చీర, ఏం లోకం, అక్కడ లైట్ ఎత్తుడు బాగా చూశాను, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి ఇట్ట అయిపోయింది, దాని చీర బాగుంది, నా చీర చూసి ఇట్ట అయిపోయింది, నేను మోసపోయాను. ఇక్కడ వీళ్ళని చూసి, ఈ చీరలాగా చూసి, వీళ్ళ యొక్క ఇవన్నీ చూసి మళ్ళీ అక్కడ ఒక ఆందోళన. ప్రార్థన ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు, పాటలు ఉండేవి కాదు కదా. కనుక పండుగ అనేటువంటి దానిలో మనం ఏమైపోతున్నామంటే లోక సముద్రంలో పడిపోయి ఆత్మీయ జీవితాన్ని మనము మర్చిపోతున్నాం. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే ఆ వాక్యములో, త్రాగుబోతులను. అప్పుడు పండుగ అంటే అసలు ఏది వీళ్ళకి
ఇప్పుడు కొన్ని చోట్ల పెళ్ళి జరిగేటప్పుడు ఒక పక్కేమో పాస్టర్ గారికి, పెళ్లి కొడుకి, పెళ్లి కూతురికి ఒక స్టేజి, ఇంకొక పక్కేమో యూత్ వారికి, డాన్సులకి, పాటలకి. అక్కడ ఇక్కడోళ్ళేమో ఇక్కడుంటే అక్కడోళ్ళేమో ఊగిపోతా పూనకు వచ్చినట్టు. ఇప్పుడు ప్రజల యొక్క ఆనందము, సంతోషం ఏమిటంటే వారు త్రాగాలి, తినాలి, ఇది లేకపోతే పండుగ లేదు. చాలామంది ఆలోచనలు ఇలా ఉండి పండగ రోజున వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అండి? నువ్వు తింటున్నావు, త్రాగుతున్నావు, కానీ బిడ్డలు పట్టించుకోవట్లేదు, కుట్టు పట్టించుకోవట్లేదంటూ మనం ఎంతో కాలము దేవుడు మనల్ని కాపాడి, సంవత్సరం అంతా దేవుడు మనల్ని పోషించి, సంవత్సరం అంతా ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి, చివరిగా మనం దేవుని ఆరాధన చేయడానికి వచ్చే సమయానికి ఎడమొక ఒకడు అంటే ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే, వద్దామనుకున్నామమ్మా, వచ్చేసరికి వచ్చాడు సాతాను వెళ్ళే, ఇక అయిపోయింది. ఇదేగా మన పరిస్థితులు, ఇదేగా మన లోక సంప్రదాయం, మన జీవితాలు మనం చూస్తున్నాం. అందుకే అనేక మంది ఏమైపోతున్నారంటే, ఈ తిండిబోతులు, త్రాగుబోతులు ఏమైపోతున్నారని చెప్పారంటే, వాక్యం చెప్తుంది వారు దరిద్రులుగా. అందుకే వారు ఈ పనిలో పడిపోయి నోవాహు వాక్యం చెబుతున్నా, పిలుస్తున్నా, వారి యొక్క ప్రమాదాన్ని గురించి వారికి హెచ్చరిక చేస్తున్నా, వారికి ఎక్కడ కూడా వారి చలనము లేదు, అసలు వారికి భయము లేదు. అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానా, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నన్ను దేవుడు ఈ 12 నెలలు ఆదరించి దేవుడు నన్ను మరి ఆయన యొక్క జన్మదినమందు కనీసం దేవుని మందిరానికి వెళ్ళి నేను ఆయనని స్తుతిస్తే నా జీవితం ధన్యం అవుతుంది అన్నటువంటి చిన్న ఆలోచన కూడా లేకుండా, ఆ విలువైన సమయాన్ని కూడా, ఆనందకరమైన సమయాన్ని కూడా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా జ్ఞానులు వెళ్ళారు, ఆ విద్య లేని పామరులు వెళ్ళారు, అనేక మంది వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకుంటే మనం మాత్రము వెళ్ళలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ప్రభువునికి ఇంకా మన జీవితాలు పరిపూర్ణంగా సమర్పణ మనం చేయలేకపోతున్నాం. 3వ మాట ఇది. ఇక 4వ మాటకు వస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, ఆ ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుసు, త్రాగుసు, పెండ్లిళ్ళు చేసుకొనుసు, పెండ్లికి ఇచ్చుసు ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారు అంటే, ఇక అసలు దేవుని మందిరము, దేవుని పనికి ఏమీ లేదు. దేవుని మందిరము, దేవుని పని ఏమీ లేదు. కార్డులు తీసుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చూసుకోవాలి, అందచందాలు చూసుకోవాలి, ఇక అక్కడి నుంచి ప్రార్థన లేదు, ఇక ఏమీ లేదు. ఏమైపోతున్నాం? పిల్లల వెంట పరిగెత్తుస్తున్నాం. కానీ వాక్యం చెప్తుంది కదా, సంఘము అనేటువంటి ఈ వధువు సంఘము, పెండ్లి కుమారు కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి కదా. ఆ ఎత్తబడేటువంటి ఆ వరుసలోకి మనందరం కూడా వెళ్ళాలి కదా. దానిని ఏమో పక్కన పెడుతున్నాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వివాహాలలో, ఈ పనుల్లో, వీటన్నిటిలో మునిగిపోతున్నాం. ప్రభు అంటున్నాడు, మొదట నా నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు మీకేం కావాలో, నీ బిడ్డలకి ఏం కావాలని నేను ఇస్తాను. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని మాట వినట్లేదు, ఆయన వెతకట్లేదు, ఆయన సన్నిధికి వెళ్ళట్లేదు, ఆయనకి లోబడట్లేదు. ఆయన యొక్క ఆలోచనలు ఏంటో మన పట్ల, మన బిడ్డల పట్ల ఆయన ఆలోచనలు ఏంటో మనమేమి మన ఆలోచనలే నా ఆలోచనలే. బిడ్డలు ఏమైనా ఆలోచనలు అంటున్నారు, తల్లిదండ్రులు లేదు మా ఆలోచనలు అంటున్నారు. ఎవరు ఆలోచనతో వారు వెళుతున్నారు. కానీ నిన్ను సృష్టించిన, నీకు మేలు చేస్తున్న దేవుని ఆలోచనను మనం ఎవడ పట్టించుకోవట్లేదు. జాగ్రత్త. వారు కూడా అలాగే ఉన్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, వారి పెళ్ళిళ్ళకి వారి పిల్లలను ఇస్తున్నారు. ఇక ఇది తప్ప వారి జీవితాలలో మరొక లోకము, మరొక దేశ వారికి లేదు. నేను సృష్టించిన వాడు, నీకు బిడ్డలు ఇచ్చినవాడు, నీకు గృహం ఇచ్చినవాడు, నీకు ఆస్తిని ఇచ్చినవాడు, నీకు అంతస్తునిచ్చినవాడు, నీకు వెండి బంగారం ఇచ్చినవాడు, ఈ రోజు వరకు కూడా నీకు ఒక మంచి వైభవాన్ని ఇచ్చిన దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు. రండి, మన పేరు సంపాదించుకుందాం. మన పెళ్ళిళ్ళు మనం ఏం చేయాలి? పేరుని సంపాదించుకుందాం. ఆ రోజులలో వాళ్ళు కూడా అనుకున్నారట, మనం దేవుని కంటే ఎక్కువ పేరు సంపాదించుకుందామని. వాళ్ళు ఏం కట్టాలనుకున్నారు? బాబేలు యొక్క గోపురాన్ని. ఎంత గోపురం అది? 1 అంతస్తు 2 అంతస్తులు కాదు అది, లేదా 3, 4, 5 అంతస్తులు కాదు, 10 అంతస్తులు కాదు. వాళ్ళు ఆకాశమును అంటున్నంత పెద్ద గోపురం కట్టుదాము. కొన్ని వేల సంవత్సరముల పూర్వమే
వారి ఆలోచనలు ఏంటంటే దేవుని కంటే గొప్ప పేరు సంపాదించుకోవాలి. చాలామంది వివాహాలు, వారి భోజనాలు, వారి కార్యక్రమాలు, వారన్నీ కూడా ఏం సంపాదించాలి? వార్తల్లో చూసాము, ఒక అతను పెళ్ళికంట 20 లక్షలు బిల్డింగ్ మీద నుంచి కిందకి విసురుతున్నాడంట. ఎన్ని లక్షలు? ఆడు చూస్తున్నారు, మాకు చెప్పలేదంటే అయ్యగారు మేము వెళ్ళేవాడు అన్నట్టు. ఇక్కడ కాదు, అది ఉత్తరాఖండ్లో జరిగే విషయం. ఇక్కడ కాదు, అది టీవీ 9 వార్తలో చూశాను నేను. ఎన్ని లక్షలు? 20 లక్షలు పైన విసురుతున్నాడంటండి. మనమంటూ మొక్కుబడి చెల్లించడానికి మా అబ్బాయికి చేతికి ఎన్ని డబ్బులు వస్తే అన్నీ వేద్దాం అనుకున్నాను. మొగపిల్లడు పుడితే అని కుట్లన్నీ తిరిగి రూపాయి బిళ్ళలు, ₹10 బిళ్ళలు, ₹2 బిళ్ళలు ఎన్ని వస్తాయి? ఆ మొక్కుబడి ఏంటికి అదంతా చేతికి ఎన్ని వస్తాయండి అంటే మళ్ళీ ఆడి చేతికి ఎన్ని వస్తాయండి? ఇట్లాంటి మొక్కుబడులన్నీ మనయే. మళ్ళీ ఎప్పుడు పుట్టాలి? ఆ మగపిల్లోడు పుడితేనంట చేతికి ఎన్ని వస్తాయంట, ఇక్కడి నుంచి వెళ్తారు అక్కడ దాకా, కొండ ఎక్కుతారు. అక్కడ చివరి ఆఖరికి చూస్తేనేమో ఆడి చేతులు ఎన్ని పడతాయి? ₹10 పడతాయా? పోనీ ఏం పోయిందిలే, ₹10 కాగితాలన్నీ ఎన్ని వస్తాయి వేద్దాంలే. అమ్మో, ₹10 కాగితాలే. కనుక ఇలాంటి ఎందుకు పనికిరానటువంటి మొక్కుబళ్ళు ఇవన్నీ మనయన్నీ. ఉపయోగం లేనటువంటి భక్తి, ఉపయోగం లేనటువంటి ప్రార్థన, మన జీవితాల్లో ఎందుకు పనికిరానటువంటి ఆలోచనలతో మనం ఏమైపోతున్నామంటే దేవునికి కోపాన్ని రేపుతున్నాం, దేవుని యొక్క సహనాన్ని ఇంకా మనము పరీక్ష చేస్తూ ఉంటున్నాం. కనుక మన జీవితాలలో మనకు ఏమి కావాలో అన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు కదా. మొదట ఆయనని ప్రేమించండి. నీ బిడ్డలకు ఏమి కావాలో, ఏం చేయాలో అన్ని దేవుడు సహాయమును. ఈ పెళ్ళిళ్ళ కంటే ముఖ్యముగా, నీ అల్లుల కంటే ముఖ్యముగా, నీ సంపాదన కంటే ముఖ్యముగా నీ ప్రాణం ముఖ్యము కాదు, నీ బిడ్డలు ముఖ్యము కాదు. వారి జలప్రలయం మునిగిపోతుంటే, వారు నశించిపోతుంటే, వారి యొక్క జీవితాలలో నష్టం అనేది వాటిల్లుతుందని దేవుడు చెబుతుంటుంటే దాన్ని పట్టించుకోకుండా పెళ్ళిళ్ళు అంటున్నా, పెబ్బాలు అంటున్నా, అదంటున్నా, ఇదంటున్నా, ఉద్యోగాలు అంటున్నా, వ్యాపారం, ఇవన్నీ చేస్తే నీ పిల్లల యొక్క జీవితం ఏంటి? అది అక్కడ చెబుతున్నది. అంటే ఆ ఓడలోనికి వెళ్ళక మునుపు ఉన్న పరిస్థితి అది. ఆ తరువాత అంటే జలప్రలయం వస్తున్నారు, ఎవరికల్ని రొమ్ములను బాదుకుంటూ. నా తండ్రి అయినా నోవాహు అక్కడ కానీ నా తండ్రి అయిన అబ్రాహాముని కేకలు వేసినట్లు పిలుస్తున్నారట, కేకలు వేస్తున్నారట. అల్లుళ్ళు ఏమయ్యారు? కోడళ్ళు ఏమయ్యారు? కొడుకులు కూతుళ్ళు ఏమయ్యారు? కట్టిన బిల్డింగులు ఏమైనాయి? సంపాదించిన ఆస్తి అంతా ఏమైపోయింది? చివరాఖరికంతా తుడిచిపెట్టుకుపోయింది. ఏమీ లేని శూన్యము, జీరో అయిపోయింది. దాని వైపు చూడకోకుండా దేవుని మాట వైపు చూసి భయముతో వణుకుతో పనిచేసినటువంటి నోవాహు కుటుంబానికి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేశాడు. కనుసూపు మేరకు వారికి కలిగినదంతా మీకే ఇస్తున్నాను, మీరు బయటికి రండి, మరలా మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మరలా మీరు విస్తరించండి. ఆశీర్వాదాలు. వాళ్ళు అనుకున్నారు మేము దీవించబడుతున్నాం, నోవాహుకి ఏమి లేవులే, మేము ఇళ్ళు కట్టుకుంటున్నాం, ఏమి లేవు, మేమైతే మా పిల్లలు పెళ్లి చేస్తున్నాం, నోవాహు పిల్లలకి ఏం పెళ్ళిళ్ళు లేవు అనుకుంటున్నారు. కానీ ఆశీర్వాదాలన్నీ మావే అని అనుకుంటున్నారు. కానీ ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళిపోయినాయి? నోవాహుకి వెళ్ళిపోతున్నాయి. నువ్వు భక్తి కలిగి నువ్వు ఉంటే, దేవుని భయము కలిగి ఉంటే ఆశీర్వాదాలు దేవుడు నీకే ఇస్తాడు. నీ ఆశీర్వాదాలలో ఏది కొంచెము కూడా ఎవడు దొంగిలించటానికి, అందుకే దేవుడు నీ చుట్టూను, నీ బిడ్డల చుట్టూను, నీ కలిగిన అన్నిటి చుట్టూ దేవుని వేస్తున్నాడు, కంచెని వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. భూలోకము దేవుని సన్నిధిని ఏమైపోయింది? చెడిపోయిందంట. చెడిపోయిందంటే ఒక మాటలో ఎలా చెడిపోయింది అని అడుగుతాంగా? అడుగుతావా? అడుగుతాం. ఇప్పుడు అక్కడ ఎలా చెడిపోయింది ఏం చెబుతుంది?
బలాత్కారముతో చెడిపోయింది అంటే నీది కాపోయినా నాది అన్నట్టు లాక్కోవటం. బలాత్కారము, ఇష్టమైనటువంటి పెళ్ళిళ్ళు, ఇష్టమైనటువంటి జీవితాలు, ఇష్టమైనటువంటి దౌర్జన్యాలు, ఇష్టమైనటువంటిది అక్కడ బలాత్కారము. లోకమంతా కూడా అలాగ భయంకరంగా నిండిపోయిందంట, బలాత్కారము నింపబడిందంట. దేవుని భయము వారికి లేనే లేదు. వారి యొక్క పాప జీవితాలు చూస్తే స్త్రీలు పురుషులే పాపం చేస్తున్నారట. ఇటీవల కాలంలో అమెరికాలో అలాగ ఉన్నటువంటి దానిని వాళ్ళు బ్యాన్ చేశారంట. దాన్ని అలా చేయటం నేరం అని, చేయకూడదు. దేవుని కలిగినటువంటి ప్రాంతం కాబట్టి మీరు అలా చేయటానికి వీల్లేదు. ఆ ప్రాంతమును దేవుని యొక్క ఆశీర్వాదములతో అది నింపబడుతున్న ప్రాంతము కనుక ఈ ప్రాంతము దైవ ఆశీర్వాదాలతో నింపబడినటువంటి ప్రజలు ఉండాలి. ఈ ప్రాంతంలో దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏది జరగటానికి వీల్లేదు. ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకుంటూ ఎవరి జీవితాల్లో ఉన్న లోపాలను వారు అందరూ కూడా సరి చేసుకుంటూ ఉంటుంటే దేవుని వాక్యం ఎంత చెబుతున్నప్పటికీ కూడా మన జీవితాల్లో మనం సరి చేసుకునే స్వభావం లేకుండా పోతుంది. కనుక ఆ నోవహు దినములలో ప్రజలు ఎలా ఉన్నారంటే నిత్యము దౌర్జన్యానికి వారు పూనుకుంటున్నారట. నిత్యము, ఒక్కసారి కాదు, రెండుసార్లు, ఎప్పుడు దౌర్జన్యమే. ఆఖరికి యేసుప్రభుని కూడా దౌర్జన్యం చేశారా? పాపం చేయకపోయిన చేశాను ఒప్పుకో, అబద్ధ సాక్ష్యాలు పెట్టి చేశారా దౌర్జన్యంగా? ఆయనలో ఏ తప్పిదము లేకపోయినా, వారు శిక్షించడానికి ఏది కూడా కారణాలేమీ లేకపోయినా వారి కేకలే గెలిచాయి. వారి దౌర్జన్యమే. మనుషుల యొక్క జీవితాల్లో దౌర్జన్యాన్ని దినదినము కోరుకుంటున్నారు, కానీ దేవుని ప్రేమ కలిగిన వార్తను ఎవరు కోరుకోవట్లేదు. విధేయతను కోరుకోవట్లేదు, ప్రేమను కోరుకోవట్లేదు, దౌర్జన్యముగా జీవించడం కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ జలప్రాళం చేత వారికి ఉన్నటువంటి అన్నిటినీ దేవుడు అణిసివేసేసాడు. ఏమీ లేని వారుగా అప్పుడు వణుకుతున్నారంట, అప్పుడు భయపడుతున్నారంట, అప్పుడు కేకలు వేస్తున్నారంట, అప్పుడు రక్షణ కొరకు ఎవరు సహాయమును చేస్తారని. ఎవ్వరు కూడా రక్షణ నీకెవరు సహాయము. ఎందుకంటే దుర్దినములు రాకమునిపే సృష్టికర్తను ఏం చేయాలి? మనం చాలాసార్లు మనకి మందిరంలో ప్రార్థన జరుగుతున్నా మనం ఖాళీగా ఇంటి దగ్గర ఉంటాం. ఎందుకని? మనం వెళ్ళేది ఆదివారమేగా. ఆదివారం కూడా ఆరాధనలో మన పాటలు రావుగా. ఆరాధనలో నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను, ఏం చేస్తాను? కనుక వాక్యం అప్పుడు వెళ్దాంలే. మిగతా బుధవారాలు, శనివారాలు ఇక అసలు ఈ మనవి కాదు. ఇది మందే అంటే ఏమన్నా బుధవారం శనివారం ఆడదు, ఆదివారమే మందే. ఆదివారం కూడా ఇప్పుడు ఆ చివర చూసావా? ఆ చివర మనం వెళ్ళాలిగా. నేను అనుకుంటున్నాను పాపం వాళ్ళ ఆవిడో లేకపోతే వాళ్ళు ఊరుకోవట్లేదు ఇంటి దగ్గర. కొట్టి వెళ్ళిపోతే మనం ఏమైపోతున్నామంటే ఒక బలవంతమైనటువంటి దేవుని భక్తులుగా మారుతున్నాం, హృదయపూర్వకంగా స్వచ్ఛందంగా దేవుని దగ్గరికి ఆరాధన చేయటానికి రాలేకపోతున్నాం. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు. మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మన మీద ఉంది. మనందరము కూడా దేవుడిచ్చిన సమయంలో అందరూ మారుమనసుని పొందండి. నీ హృదయ ద్వారములను తెరవచ్చేయండి. తలుపు యొద్ద నిలబడి దేవుడు ఏమంటున్నాడు? తడుస్తున్నాడు. ఎవరు నా స్వరమును విని వారు తలుపు తీస్తారో వారితో నేను ఉంటాను, అతనితో కలిసి భోజనము చేస్తాను. దేవుడు మనతో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన జీవితాల్లో ఉండాలి, మన భక్తిలో, మన ప్రార్థనలో దేవుడు ఉండాలి. అలాంటి మంచి విశ్వాసం కలిగి సాగిపోదు. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, వాక్యమైన దేవుడు నాయన మాతో మీరు మాట్లాడారు. మా మాటలలో నీ కృప, నీ ప్రేమ,
నీ ఆశీర్వాదాలు నైనా మాకు తోడు చేసి నీ ప్రజలకు నైనా ఇది ఒక ఆశీర్వాదకరమైన వర్తమానముగా, ఎందుకనంటే అంత్య దినములలో అపాయకరమైనటువంటి దినములు వస్తాయన్నావు. ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనిలైనా శిష్యులు అడిగినప్పుడు వారి యొక్క ఆలోచన ప్రకారముగా ఆ దినములలో ఎలా ఉంటుందో చెప్పావు, పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పావు. కనుక నాయన ఈరోజు చెప్పబడినటువంటి ఈ మాటలు మేము కూడా నోహ దినముల్లో ఆ జలప్రాణి ముందు ఉన్నటువంటి ప్రజల వాళ్ళ ఒకవేళ మేము ఉంటే ఆ వాడలోనికి వెళ్ళని వారుగా, సువార్త చెప్తున్న వినని వారుగా, సత్యానికి లోబడిన వారుగా, తినటానికి, త్రాగటానికి, సుఖించడానికి, ఇళ్ళు కట్టుకోవటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, చేయటానికి ఒకవేళ ఎలాంటి ఆలోచనతో ఉన్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని కోపం మీదకు వస్తుందని చెప్పావు. ఆ స్థితి మరలా మన మీదకి రాకమునిపే ఈరోజు మరలా నోహ దినములలో ఉన్న ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు మనతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం నశించిపోకూడదు, మనందరము అంతటా మారు మనసుని పొందాలి. ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. చక్కగా సద్వినియోగం చేసుకుని దేవుని పిల్లలకు సాగిపోదాం. అలాంటి కృప జ్ఞానం మాకు దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థన పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.